మనం అందంగా రెడీ అయితే, అందానికి తగ్గట్లు అందమైన చీర కట్టుకుంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాము. అలాంటి అందమైన కాన్ఫిడెంటు మనలో ఉంటే అంతకన్నా ఎక్కువ అందంగా కనిపిస్తాము. లైఫ్ జర్నీలో స్ట్రాంగ్గా, బ్యూటిఫుల్గా దేనైనా సాధించగలము అనే విధంగా ముందుకెళ్ళొచ్చు. ఏ సిట్యువేషన్లో అయినా ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. మనలో కాన్ఫిడెంట్ తక్కువగా ఉంటే దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవాలి. కొంతమంది నీకు అది రాదు, నీకు ఇది రాదు, నువ్వు అది చేయలేదు, నువ్వు ఇది రాదు అని చెప్పేసి చాలా బ్లేమ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏ విధంగా నేను అన్నీ చేయగలను, నాకు అన్నీ తెలుసని ఏ విధంగా మీ కాన్ఫిడెంట్ని పెంచుకొని ప్రూవ్ చేసుకోగలరు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందంగా ఉంటే సరిపోతుందా? అందంగా రెడీ అయితేనే కదా ఇంకా కాన్ఫిడెంట్గా ఉండేది. అలానే కాన్ఫిడెంట్ ఉంటే సరిపోతుందా? కాన్ఫిడెంట్ తగ్గట్టు మీలో ఉన్న స్కిల్స్ని ఏ విధంగా పెంచుకోవాలి, ఇవన్నీ నేను చెప్తాను, ఫాలో అవ్వండి. నేను అన్నీ చేయగలను, నాకు అన్నీ వచ్చు అని చెప్పేసి మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళకి మిమ్మల్ని మీరు ఏ విధంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్. హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి కాన్ఫిడెంట్ లెవెల్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. మనకి కాన్ఫిడెంట్ అనేది పుట్టుకతో రాదండి. మనం పెరిగిన వాతావరణం బట్టి కానివ్వండి, మన సిచ్యువేషన్స్ బట్టి కానివ్వండి, మన ఫ్యామిలీ పేరెంట్స్ మనల్ని పెంచిన విధానం బట్టి కానివ్వండి, మనలో కాన్ఫిడెంట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. మనకి కాన్ఫిడెంట్ అనేది ఎవరన్నా మనల్ని అప్రిషియేట్ చేయకపోయినా, నువ్వు దేనికి పనికిరావు, నీకేది రాదు, నీకేది చేత కాదు అంటే మనలో కాన్ఫిడెంట్ అనేది డౌన్ అయిపోతుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతాము. నిజంగా మనకేమీ రాదా, మనం ఏమీ చేయలేమా అని అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పటి వరకు మీ లైఫ్లో జరిగిన విషయాలని పక్కకు పెట్టండి. ఇప్పటి నుంచి మీ వర్కింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేసి ఏ విధంగా కాన్ఫిడెన్స్ పెంచుకోవాలో ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, ఎస్. మీకు ఏదైనా వర్క్ రాలేదనుకోండి, నాకు ఈ వర్క్ ఎందుకు రావట్లేదని ఒకసారి ఆలోచించండి. మీరు అదివరకు ఏదైనా వర్క్ చేశారనుకోండి, ఆ వర్క్ నేను చేసినప్పుడు స్టార్టింగ్లో ఇలానే భయపడ్డాను, కానీ ఆ వర్క్ ఇప్పుడు నేను బాగా చేస్తున్నాను అని చెప్పేసి మీ ఇన్నర్ వాయిస్కి ఇంపార్టెంట్ ఇవ్వండి. మీ ఇన్నర్ వాయిస్ మీకు చెప్తుంది, స్టార్టింగ్లో నువ్వు ఆ వర్క్ చేసావు, అప్పుడు భయపడ్డావు కదా, మరి అప్పుడు లేని భయం ఇప్పుడు నీకు ఎందుకు వస్తుంది, ఇప్పుడు కూడా స్టార్టింగ్లో ఇలా భయం ఉంటుంది, నీకు అలవాటైపోతే నువ్వు చేయగలవు అని చెప్పేసి ఇన్నర్ వాయిస్ చెప్తుంది. ఆ ఇన్నర్ వాయిస్కి ఇంపార్టెంట్ ఇచ్చేసి బ్యాక్ స్టెప్ వేయకుండా ఫ్రీగా ముందుకు వెళ్ళండి. మీకు కాన్ఫిడెంట్ అనేది వస్తుంది అనమాట. అంటే డూ ఇట్ ఎనీవే, నేను ఏదైనా చేస్తాను, నాకు ఏదైనా వచ్చు, ఏదైనా నేను చేయగలను అనే కాన్ఫిడెంట్తో ముందుకు వెళ్ళండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. ప్రతి ఒక్కరికి బలాలు బలహీనతలు ఉంటాయన్నమాట. మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీ స్ట్రెంగ్త్ని బలాలని మీరే అప్రిషియేట్ చేసుకోండి. ఇప్పుడు మనల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు, మన టాలెంట్ని గుర్తించేవాళ్ళు ప్రతిసారి మన ఫ్యామిలీలో కానివ్వండి, రిలేటివ్స్లో కానివ్వండి, ఫ్రెండ్స్లో కానీ ఉండకపోవచ్చు అనమాట. బట్ మన వర్క్ మీద మనకు నమ్మకం ఉంటుంది కదా, ఎవరు పొగడాలి మనల్ని, మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. నేను గ్రేట్, నేను బాగా చేస్తున్నాను, ఏదైనా సరే నాకు రిజల్ట్ బాగా కనిపిస్తుంది, అది చాలు కదా మీరు కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళడానికి. అందుకే మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవడం నేర్చుకోండి, ఈజీగా కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మిస్టేక్స్ని చూసి భయపడి పారిపోకండి. ఇది చాలామంది చేసే మేజర్ ప్రాబ్లం అనమాట. మిస్టేక్స్ చేయకుండా ఎలా ఉంటారు, ఏ పని చేసినా స్టార్టింగ్ ఫెయిల్యూరే ఉంటుందండి, ప్రతిసారి సక్సెస్ వస్తుందా, రాదు కదనమాట. ఆ మిస్టేక్స్ కోసం చూసి భయపడకండి. మిస్టేక్స్ అంటే మిస్ అయిన టేక్స్ అనమాట. ఇప్పుడు మూవీస్ చూసుకోండి, వాళ్ళు ఒక సీన్ కరెక్ట్గా రాకపోతే 1 more టేక్ అంటారు, ఒకటి రాకపోతే 1 more టేక్ అంటారు. అంటే ఒకదానికొకటి ఛాన్స్ అనేది ఉంటుంది, మళ్ళీ ఆప్షన్ ఉంటుంది కదా, ఒక ఛాన్స్ మిస్ అయితే ఇంకో ఛాన్స్ అనమాట. అలా ఆలోచించండి. మిస్టేక్స్ ఫెయిలియర్స్ పక్కపక్కనే ఉంటాయన్నమాట. కంపల్సరీ వాళ్ళని యాక్సెప్ట్ చేసుకోండి, ఇన్వైట్ చేసుకోండి మిస్టేక్స్ని. మీరు మిస్టేక్స్ని ఫెయిలియర్స్ని ఫేస్ చేస్తున్నారంటే ఒక కంఫర్ట్ జోన్ నుంచి మీరు ఏదన్నా స్కిల్స్ని డెవలప్ చేసుకుంటున్నారనే కదా, అంటే మీరు కాన్ఫిడెంట్ అనేది ఉందనే కదా అర్థం. అందుకని మిస్టేక్స్కి భయపడకండి, మిస్టేక్స్కి వెల్కమ్ చెప్పుకోండి. మిస్టేక్స్ని ఫెయిలియర్స్ని కరెక్ట్గా బ్యాలెన్సింగ్ చేసుకుంటే మీకు కంపల్సరీ సక్సెస్ అనేది వస్తుంది, కాన్ఫిడెంట్గా ఉంటారు. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాన్ఫిడెంట్ స్కిల్స్. మనకి కాన్ఫిడెంట్ ఉంటే సరిపోతుందా, వాటి మీద స్కిల్స్ ఉండాలి కదా. మీరు అందంగా ఉంటే సరిపోతుందా, అందంగా రెడీ అయితేనే కదా ఇంకా మంచిగా అనిపిస్తుంది. అలానే కాన్ఫిడెంట్ ఉంటే అంటే ఎలా అంటే, కొంతమంది సగం పనులు చేస్తారు వచ్చు అనుకొని. డ్రైవింగ్ ఉందనుకోండి, ఏదో కొంచెం నేర్చుకుంటారు, కాన్ఫిడెంట్గా ఎలా చేస్తారు, చేయలేరు కదా. కుకింగ్ ఉందనుకోండి, ఏదో కొంచెం నేర్చుకుంటారు. ఫుల్ టేస్టీగా రావాలంటే పర్ఫెక్ట్గా రావాలి, కాన్ఫిడెంట్గా రావాలి. ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండండి, క్లారిటీగా ఉండండి, స్కిల్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి, పర్టికులర్గా ఉండండి. ఈ పర్టికులర్లీ అనేది మెయిన్ ఏంటంటే, ఎక్కువ మీరు ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకునే విషయంలో చూసుకోండి. ఎవరైతే ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటారో వాళ్ళలో కంపల్సరీ కాన్ఫిడెంట్ బాగా ఉంటుందన్నమాట. అండ్ మీ కమ్యూనికేటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇది కమ్యూనికేటింగ్ స్కిల్స్ అంటే ఓన్లీ మీ స్టూడెంట్స్కి కానివ్వండి, వర్కింగ్ ఉమెన్స్కి, జాబ్ హోల్డర్స్కి ఇలా కాదండి, అందరికీ కావాలన్నమాట. హోమ్ మేకర్స్కి కావాలి,
అండ్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి పిల్లలు అందరూ అలవాటు చేసుకోవాలంట. నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, నలుగురితో ఎలా మాట్లాడాలి, బయటకు వెళ్తే ఎలా మాట్లాడగలం, సొసైటీలో ఎలా మూవ్ అవ్వాలి, ఇవన్నీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల మీరు ఎక్కడైనా మూవ్ అవ్వగలరు, ఎక్కడైనా బ్రతకగలరు, మీలో కాన్ఫిడెంట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, అందుకని కమ్యూనికేషన్ స్కిల్స్ని పర్ఫెక్ట్గా పర్టికులర్గా ఉండేటట్టు చూసుకోండి. కాన్ఫిడెంట్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇతరుల ఆలోచనల గురించి ఎక్కువ ఆలోచించకండి, జడ్జిమెంట్ గురించి. అంటే ఇది ఎలా అంటే, ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేసామనుకోండి, మనం ఈ వర్క్ బాగా చేసామా లేదా, అసలు ఈ వర్క్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారనమాట. మీరు చేసిన పనుల గురించి కానివ్వండి, మీరు చేసిన వేటి గురించి అయినా సరే, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని ఎక్కువ ఆలోచించడం వల్ల మీ ఫోకస్ అటే వెళ్తుంది అనమాట. మీ కాన్ఫిడెంట్ అనేది ఉండదు. ఎవరి గురించి ఎవరో అనుకునే టైం ఇక్కడ ఎవరికీ లేదండి. ఎవరి బిజీ వాళ్ళకుంది, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి, ఎవరి పనులు వాళ్ళకే సరిపోతున్నాయి అనమాట. ఆ ఆలోచన పక్కకు పెట్టేసేయండి. మీ వర్క్ మీద మీరే ఫోకస్ చేయండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అనే కాన్సెప్ట్ తీసేయండి. అవి ఓన్లీ ఊహలే, నిజాలు కావు అనే ఆలోచన మీకుంటే మీరు ఈజీగా ముందుకెళ్తారు. మీ వర్క్ మీద మీకే ఫోకస్ ఉంటుంది. కంపల్సరీ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అనమాట. ఓకే, అవి ఓన్లీ ఊహలే, నిజాలు కావు అని అర్థం చేసుకోండి. మీకు కాన్ఫిడెంట్ వస్తుంది మీ వర్క్ మీద. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అప్రిషియేట్ చేయడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా వర్క్ వచ్చనుకోండి, అప్రిషియేట్ చేయండి, తప్పు లేదనమాట. ఎవరైనా నేర్చుకున్న వాళ్ళని పొగడడంలో తప్పు లేదండి. అది మనలో మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది అనమాట. జలస్ ఫీల్ అయినా, ఎక్కువ ఫీల్ అయినా, వాళ్ళకి అన్నీ వచ్చు అనుకున్నా కూడా మనం కాన్ఫిడెంట్ ఉండదనమాట. వాళ్ళని పొగడండి, వాళ్ళ గురించి ఏదైనా నేర్చుకోవడానికి అలవాటు చేసుకోండి, మీకే కాన్ఫిడెంట్ వస్తుంది. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎవరితోనూ పోల్చుకోకండి. ఇది కూడా చాలామంది పోల్చుకుంటారనమాట. కొంచెం ఇది ఎక్కువ ఏదైనా వర్కింగ్ స్కిల్స్ ఎక్కువ ఉన్నా కూడా నాకేమీ రాదా, వాళ్ళకి అన్నీ వచ్చా, అలాగే నేను చాలా తక్కువగా ఉన్నాను, వాళ్ళు చాలా హైలో ఉన్నారు, ఇలా పోల్చుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ మీరు అలా పోల్చుకోవడం వల్ల మీకు ఏమైనా హ్యాపీ ఉంటుందా? ఉండదండి. పోల్చుకునే అవసరమే లేదనమాట. ఎందుకంటే వాళ్ళు వేరు, మీరు వేరు, మీ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, అండ్ మీ వర్కింగ్ స్కిల్స్ వేరు, వాళ్ళ వర్కింగ్ స్కిల్స్ వేరు. ఇలా ఆలోచించండి. ఇప్పుడు మీకున్న స్కిల్స్ వాళ్ళకి లేకపోవచ్చు, వాళ్ళకున్నవి మీకు లేకపోవచ్చు అనమాట. మీరు ఎక్కడ కలిశారు? ఒక బిజినెస్లో కలిసారా, ఒక జాబ్లో కలిసారా, ఒక ఫంక్షన్లో కలిసారా, ఇంతవరకే అనమాట. వాళ్ళు వేరు, మీరు వేరు. బిజినెస్లో కలిసాము, వర్క్లో కలిసాము, నా టాలెంట్ గురించి నాకు తెలుసు అని చెప్పేసి ఆలోచించుకోండి. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటే మీకు అసలు కాన్ఫిడెంట్ అనేది ఉండదన్నమాట. ఎవరైతే వాళ్ళతో వాళ్ళు కాకుండా ఇతరులతో పోల్చుకున్నారో వాళ్ళకి ఎప్పటికీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు. ఎందుకో నేను చెప్పనా, మనకన్నా టాలెంట్ ఉన్నవాళ్ళు, వర్కింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు చాలామంది చాలా చోట్ల ఉంటారనమాట. అంతమందిని బేస్ చేసుకొని మనం వాళ్ళ గురించి ఆలోచిస్తే మనకి ఎలా కాన్ఫిడెంట్ వస్తుంది? ప్రతి చోట ఉంటారు, ప్రతి పనిలో ఉంటారనమాట. అందుకని అసలు పోల్చుకోకండి. వాళ్ళు వేరు, మీరు వేరు. బిజినెస్ పరంగా కలిసాము, వర్క్ పరంగా కలిసాము, నా స్కిల్స్ వేరు, వాళ్ళ స్కిల్స్ వేరు అనుకోండి. కంపల్సరీ మీకు కాన్ఫిడెంట్ వస్తుంది. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాట్ ఎట్ అనే యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళండి. ఇది నాకు చాలా చాలా ఇష్టమైన పాయింట్ అనమాట. నాట్ ఎట్ అంటే ఇప్పుడు కాదు అని మీనింగ్ అనమాట. ఇప్పుడు మీకు ఏదైనా వర్క్ వచ్చు రాదు, ఇప్పుడు మీరు కుకింగే చేస్తాననుకోండి, మీకు ఈ వంట వచ్చా అంటే సరిగ్గా రాదు, బట్ నేను నేర్చుకుంటాను, నాట్ ఎట్. ఓకే, మీకు డ్రైవింగ్ వచ్చా, సరిగ్గా రాదు, నేను ప్రాక్టీస్ చేస్తాను, నాకు వస్తుంది, నాట్ ఎట్. అంటే మీరు ఏది ఒప్పుకోకండి నాకు రాదు అని చెప్పేసి, నాకు వస్తుంది, నేను ప్రాక్టీస్ చేస్తాను, నేను ఇంప్రూవ్ అవుతాను అనే కాన్ఫిడెంట్తో ఉండండి. కంపల్సరీ మీకు మీరే మోటివేట్ అవుతారు. కంపల్సరీ మీ మీద మీకే కంపల్సరీ కాన్ఫిడెంట్ అనేది వస్తుంది అనమాట. ఆ నాట్ ఎట్ అనే యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళండి. కాన్ఫిడెంట్ పెంచుకోండి, మీకు ఎక్కువ కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట. ఏది రాదు అని అయితే ఒప్పుకోకండి. నాకు ఇప్పుడు రాదు కానీ నేను నేర్చుకుంటాను అనే యాటిట్యూడ్తో ఉండండి. నాట్ ఎట్ అనే యాటిట్యూడ్తో కంపల్సరీ మీకు కాన్ఫిడెంట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఏది రాదని ఎందుకు ఒప్పుకోవాలి, అన్నీ వస్తాయి మనకి. ఓకే, ఆ యాటిట్యూడ్తో ముందుకు వెళ్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎక్కువ బాడీ కేరింగు అండ్ ఎక్కువ ఇవన్నీ స్కిన్ కేరింగ్ ఎక్కువ తీసుకునండి. ఎక్కువ కాన్ఫిడెంట్ అనేది వస్తుంది అనమాట. అంటే కొంతమంది ఎక్కువ బాడీ కేరింగ్, స్కిన్ కేరింగ్ ఎక్కువ పట్టించుకోరు. వాటి వల్ల కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయి అనమాట. ఎక్కువ ఎనర్జీగా ఉండడానికి, అందంగా ఉండడానికి, యాక్టివ్గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. బాడీ కేరింగ్, స్కిన్ కేరింగ్ ఎక్కువగా చూసుకోండి, మీకు కాన్ఫిడెంట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హానెస్టీ అనమాట. ఇది కూడా మంచి పాయింట్ అండి. హానెస్టీగా ఉండడం అలవాటు చేసుకోండి. మీకు వచ్చా? ఎస్ నాకు వచ్చు. మీకు రాదా? నో నాకు రాదు. ఇది అలవాటు చేసుకోండి. మీకు రాని కూడా వచ్చిందని చెప్పారనుకోండి, మీరు ఏం చేస్తారు? ఎలా కాన్ఫిడెంట్ వస్తుంది? రాదు కదా, భయపడతారు. మీకు వస్తే మీరు ఆ ఫేస్లో ఆ రిఫ్లెక్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. చాలా కాన్ఫిడెంట్గా చేస్తాం మనకు వచ్చిన పని. అందుకే ఎస్ సార్ నో, నాకు వచ్చు అంటే వచ్చు, నేను చేస్తాను, రాదు అంటే రాదు, ఒప్పేసుకుందాం, ఏమవుతుంది?
అంతేగాని రాని పని వచ్చిందని చేస్తే మాత్రం మీకు కాన్ఫిడెంట్ అనేది ఉండదన్నమాట. ఆ పని మీరు పర్ఫెక్ట్గా వస్తేనే మీకు ఆ పని మీద కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది. అందుకని హానెస్టీగా ఉండటం నేర్చుకోండి. ఇవన్నీ పాయింట్స్, వీటిల్లో ఏదో ఒకదానికి మీరు కనెక్ట్ అయి ఉంటారనమాట. ఆ పాయింట్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి, రెక్టిఫై చేసుకోండి. కంపల్సరీ మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతాయి అన్నమాట. ఓకే, ఈజీయే కదా, అన్నీ మనలోనే ఉన్నాయి కదండి. కంపల్సరీ ఫస్ట్ ఏంటి, ఎనీవే డూ ఇట్, ఏదైనా నేను చేస్తాను. ఓకే, అండ్ మీ స్ట్రెంగ్స్, వీక్నెస్, బలాలు బలహీనతలను తెలుసుకోండి. అండ్ మిస్టేక్స్కి భయపడి పారిపోకండి. ఇతరుల జడ్జిమెంట్కి ఆలోచనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వకండి, వాళ్ళు మీ గురించి ఏమీ అనుకుంటున్నారని చెప్పేసి. అండ్ కాన్ఫిడెంట్ స్కిల్స్ని ఎక్కువ పెంచుకోండి. నాట్ ఎట్ అనే యాటిట్యూడ్ని ఫాలో అవ్వండి. ఈజీగా మీకు కాన్ఫిడెంట్ అనేది వస్తుంది అనమాట. అప్రిషియేట్ చేయడం అలవాటు చేసుకోండి. బాడీ కేరింగ్, స్కిన్ కేరింగ్ ఎక్కువ తీసుకోండి. అండ్ ఫైనల్లీ హానెస్టీగా ఉండడం నేర్చుకోండి. ఇవన్నీ ఫాలో అవ్వండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకు రావు, మనం ఏ పని ఎందుకు చేయలేము, ఈజీగా చేస్తాం ఏదైనా సరే. మీకు రాదు అన్న వాళ్ళ దగ్గర ఇవన్నీ నేర్చుకోండి. ఏ పనైనా సరే మీరు ఈజీగా చేయగలరు అని ప్రూవ్ చేసుకోండి. మీ లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంది ఎవరికైనా సరే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.